హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో మణికంఠ ప్రత్యేకమైన క్యారెక్టర్ మన అందరికీ తెలిసిందే. మరి మణికంఠకి పల్లవి ప్రశాంత్కి కొన్ని పోలికలు అయితే ఉన్నాయి. అందరూ కాదు కానీ చాలామంది అంటున్నమాట. కొన్ని అయితే ఉన్నాయి, మొత్తంగా లేవు. మరి పల్లవి ప్రశాంత్ విన్నర్, అలాగే మణికంఠ విన్నర్ అవుతాడా? థంబ్‌నెయిల్ చూశారు ఆల్రెడీ. మణికంఠ కన్నీటి తుఫాన్‌లో కొట్టుకుపోయేది ఎవరని. ఎందుకంటే ఒక మనిషిని ఎంత ఏడిపిస్తే జనాలు వాడిని హీరోని చేస్తారు, ఏడిసినోని హీరోని చేస్తారు, ఇంకా ఓట్లు ఎక్కువ వేస్తారు. కానీ ఏడిపించే వాళ్ళని బయటికి పంపాలని చూస్తారు. వాళ్ళు ఎంత చుక్కల బ్యాచ్ అయినా, ఎంత చుక్కల బ్యాచ్ సపోర్ట్ ఉన్నా, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ వీక్ కాకపోతే ఆ పై వీక్ అయినా పోవాల్సిందే. మణికంఠని తీసుకుంటే ఎవ్వరు కూడా వాల్యూ ఇవ్వట్లేదు. అంటే చీఫ్‌గా తీసి పడేస్తున్నారు, మనం చూస్తున్నాం. అప్పట్లో పల్లవి ప్రశాంత్‌ని కూడా, అనామకుడికి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ని కూడా అందరూ ఒరేయ్ అరే అనడం, ఎవరు కూడా వాల్యూ ఇచ్చేటోళ్ళు కాదు. కాకపోతే పల్లవి ప్రశాంత్ తిరిగి వాళ్ళేమి తిట్టేటోడు కాదు, కనీసం పేరు పెట్టి పిలిచేటోడు కూడా కాదు. కానీ అన్న అన్న, అక్క అక్క అనుకుంటూ తిరిగేటోడు. ఇక్కడ నిఖిల్ మన మణికంఠ మాత్రం పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు. కానీ పల్లవి ప్రశాంత్ కంటే కూడా దారుణమైన ఏడుపు, బాధ ఇతనిలో దాగి ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తిని ఆనర్ చేయటం మనం ఈరోజు ప్రోమోలో కూడా చూసినాం. సోనియా అన్న మాటలు అంటే వాళ్ళు అందరూ కలిసి అతని క్లాన్లోంచి తీయడానికి ఒప్పించారు బలవంతంగా. ఆయనకు సెల్ఫ్గా పోయిండా? పోలే. ఫస్ట్ యష్మి చెప్పింది, ఆ తర్వాత సోనియా చెప్పింది, ఆ తర్వాత పృథ్వీ చెప్పాడు వీడే వీక్ అని. అట్లా అంటే సరే, తప్పని పరిస్థితులు ఒప్పుకున్నాడు తప్ప అది ఫుల్ సాక్రిఫైస్ కాదని చాలా క్లియర్గా చెప్పిండు నాగమణికంఠ. కానీ సాక్రిఫైస్ అని వాళ్ళతో ఎదుటి క్లాన్తో ఓదరగొట్టే ప్రయత్నం చేస్తుంటే మనోడి కోపం వచ్చింది, కాలింది, ఏడ్చిండు. ఎంత ఏడిపిస్తే అంత బలవంతుడు అవుతాడు. ఎవరైతే ఏడిపిస్తున్నారో వాళ్ళ మీద జనాలకు కోపం వస్తుంది, నాగమణికంఠ మీద సింపతి పెరుగుతుంది, ఇంకా ఓట్లు ఎక్కువ గుద్దుతారు. నాగమణికంఠని ఏడిపించిన వాళ్ళని బయటికి పంపాలనుకుంటారు. నాగమణికంఠని ఎవరైతే ఏడిపించారో వాళ్ళ మీద ఖచ్చితంగా జనాలు నెగిటివ్ ఒపీనియన్ చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే జీరోగా వచ్చి హీరోగా అత్యధిక ఓట్లు, అంటే నామినేషన్లోకి వస్తే వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్కి వచ్చేంత ఓట్లు సంపాదిస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. మరి అలాంటి అతన్ని ఏడిపిస్తే ఈ వారం కాకపోతే పై వారం కాకపోతే ఆ పై వారం అయినా జనాలు బయటికి పంపిస్తారు. మరి నాగమణికంఠ విన్నర్ అవుతాడా అవ్వడా అనేది తర్వాత సంగతి. కానీ నాగమణికంఠ వల్ల మీరు మాత్రం ఎవరైతే ఏడిపిస్తారో వాళ్ళు మాత్రం బయటికి పోవడం పక్కా. మిమ్మల్ని బయటికి పంపించేదంతా చూస్తూనే అలాగే అందులో నిలబడి ఉండడం కూడా పక్కా నాగమణికంఠ. సో అంతటి కంటెంట్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నాగమణికంఠని ఏడిపించకుండా, కార్నర్ చేయకుండా, కావాలని అబాస్పాలు చేయకుండా ఆడితే వేరే ఎవరికైనా కూడా బయట మంచి ఇమేజ్ ఉంటుంది, లేదంటే బ్యాడ్ ఇమేజ్ రావటం పక్కా. నాగమణికంఠ వీక్ ఉన్నాడు కదా అని ఎట్లంటే అట్లా ఆడుకుందాం అనుకుంటే నిజంగా కుదరదు. ఎందుకంటే నాగమణికంఠని ఇక్కడ వీక్ మీరు చేస్తున్న కొద్దీ జనాల్లో బలం పెరుగుతుంది. ఏదో సామోదే చెప్పినట్టు, అంటే వామన అవతారం అన్న టైప్లో పుంజుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే అతని మీద సింపతి కావచ్చు, ఏ రకంగా చూసినా మిగతా కంటెస్టెంట్లు అందరికంటే నాగమణికంఠ మీద జనాలకు ఒక రకమైన అంటే ప్లస్ అయ్యే అభిప్రాయమే ఎక్కువగా ఉంది. కాబట్టి నాగమణికంఠను కారణం చేయకండి, కావాలని ఇరికించకండి. ముఖ్యంగా నిఖిల్ క్లాన్, మీ క్లాన్లే ఉన్నాడు. సరే, అతను ఇండివిజువల్ ప్లేయర్గా ఆడలేకపోవచ్చు, ఏమైనా కావచ్చు, కానీ కరెక్ట్గా అంటే జెన్యూన్గా ఆడితే, జెన్యూన్గానే మణికంఠతో ఉంటే మీకే మంచిది. లేదంటే మణికంఠ అక్కడే ఉంటాడు, మీరు మాతో పాటు బయట తిరుగుతుంటారు. అవునా కాదా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.